భారత్ అన్నటువంటిది. అది అప్పటికే ఓ ప్రచారం చేశారు నరేంద్ర మోడీ చంద్రబాబుని పక్కకి తీసుకెళ్లి టీ తాగేటప్పుడు మీరు రాకపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, తరచూ వస్తుండండి ఢిల్లీకి అని అన్నారు. ఇప్పుడు రాశారు కదా జ్యోతిలో, తరచూ రమ్మనమన్నారు, మీ సలహాలు తప్పనిసరి అవసరం, అసలు మీ విజన్ డాక్యుమెంట్ స్ఫూర్తిగా తీసుకుని నేను వెళ్తున్నాను, మీరు మళ్ళీ మీరు 2020 అయిపోయింది కదా, నెక్స్ట్ దానికి విజన్ రాసిమని అడిగారు. చంద్రబాబు గారు వెంటనే ఇక్కడికి రాగానే మళ్ళీ మరుసటి రోజు వార్త కూడా వచ్చింది, ఫాలోఅప్ వార్త కూడా. ఓ 25 మంది పారిశ్రామికవేత్తలతో మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లతో మాట్లాడారు, విజన్ తయారు చేశారు, చేయడం ప్రారంభించారు, దట్ ఈస్ బాబు అని రాసుకొచ్చారు. అందుకే మనం ఆయన గుర్తు చేశారు. ఇంతకుముందు నేను 2020 విజన్ అంటే అవహేళన చేశారు, కానీ ఇప్పుడు 2047 విజన్ వచ్చిందంటే ఏంటో అర్థం చేసుకోండి అని. ఇండైరెక్ట్ ఆ క్రెడిట్ నాదని చెప్పినట్టు కాదా? అది కాదు, మనం చూసుకోవాలి ఎవరు అడిగారు ఆయన్ని. వికసిత భారత్లో కూడా విజన్ కాగితం ఆయన ఏం రాయలా, మోడీ డాక్యుమెంట్ అని రాసి చూపించట్లా, ఆలోచనలు దానికి అనుగుణంగా పరిగెడదాం అంటున్నాడు ఆయన. 2047 నాటికి దేశంలో నెంబర్ 1 అవుదాం అంటున్నాడు. కానీ నేను దానికి ఒక కాగితం రాశాను, నా కాగితం ప్రకారం ఫాలో అవ్వమంటలా. ఇంకోటి 2020 ఈయన దిగిపోయింది ఎప్పుడు, 2004. మరి ఆ తర్వాత 15 ఏళ్ళు మరి అప్పుడు పరిపాలించిందంతా ఆ కాగితాల మీద పరిపాలించారా? ఇంకోటి విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు అనుకుందాం, స్టార్ట్ చేసిన తర్వాత ఇది 2020, ఆయన అధికారంలో ఎప్పుడు వచ్చారు? మళ్ళీ తెలంగాణలో ఎప్పుడున్నారు అసలు అధికారంలో? హైటెక్ సిటీ ప్రారంభించారు, ఆయనే చెప్తారు కదా హైటెక్ సిటీ నేనే. తెలంగాణలో అసలు ఎప్పుడు గెలిచారు మళ్ళీ?